ఫస్ట్ వంటకం పాలక్ సోయా రైస్. పాలక్ రైస్కి కావాల్సిన పదార్థాలు: పాలకూర పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, సోయా, మసాలా దినుసులు, కొత్తిమీర, ఆయిల్, కరివేపాకు, నెయ్యి, ధనియాల జీలకర్ర పొడి, కారం, ఉప్పు, పసుపు. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకున్నామండి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక పోపు దినుసులు, మసాలా దినుసులు వేసుకోవాలి. చెక్క, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కొంచెం వేయించాలి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. వాటర్ పెట్టాక పక్కన అసలు పెట్టారు కదా, కొంచెం వేగిన తర్వాత మనం సోయా వేసుకున్నాం. మిల్ మేకర్ వేసుకోవాలి. అంటే ఇవి వేడి నీళ్ళలో తీసిన మిల్ మేకర్ తీసేసి మిల్ మేకర్ అందులో మిల్ మేకర్ వేసిన తర్వాత కొద్దిగా వేగాలండి. ఆ పచ్చివాసన రాకుండా ఉండడానికి కొంచెం తర్వాత పాలకూర పేస్ట్ వేసుకున్నాం. ఇది కొంచెం ఆయిల్ వేసి మగ్గపెట్టిన మనం పేస్ట్ చేసుకున్న పాలకూర. ఎన్ని స్పూన్లు? ఒక 4-5 స్పూన్లు పడతాయి. మిక్స్ చేసేసుకున్నాం. ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం ధనియాల జీలకర్ర పొడి, వాటర్ చేసుకుని అందులో వేయాలి. ఒక స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ ఒక స్పూన్, మనకి ఎంత సరిపోతే అంత సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలండి. అది కూడా సరిపడా మనకి ఎంత కారం తినాలనుకుంటున్నారో అంత చూసుకుని కారం వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవచ్చు. అంటే మనము మసాలా పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకుంటే సరిపోతుంది. మీరేం చేస్తారు? నాకు కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. నేను వెరైటీ ఐటమ్స్ చేస్తూ ఉంటాను. ఇంకేం చేస్తారు?
ప్రోగ్రామ్స్ ఏమన్నా చేస్తూ ఉంటానండి. చేస్తారు. గేమ్ షోస్ ఇలా కుక్కరీస్ ఎక్కువ చేస్తూ ఉంటాను. చేస్తారు. నెక్స్ట్ మనం రైస్ వేసేసుకుందాము. ఎన్ని గ్లాసులు నానబెట్టుకుని ఒక గ్లాస్ రైస్. రైస్ కొంచెం నానబెట్టుకుని ఇట్లా వేస్తే మనకి ముద్ద అవ్వకుండా ఉంటుంది, పొడి పొడిలాడుతూ వస్తుంది. చేస్తే రైస్ కొంచెం మగ్గిన తర్వాత మనం కొంచెం లైట్గా వాటర్ పోసుకోవాలి. మీరు ఇంట్లోనే చేస్తారా లేకపోతే బయట కూడా ఎక్కడన్నా ఇట్లా? నేను అన్ని ప్రోగ్రామ్స్లో చేస్తానండి. అంటే ఇది ఎందుకు ఈ రెసిపీ చేస్తున్నానంటే ఇది పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్ అనమాట. పాలకూర రైస్ కదా, పిల్లలు ఎవరైతే తినరో ఈ రెసిపీ చిన్నపిల్లలు తినని వాళ్ళకి పెడితే కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. అందుకని పాలకూర రైస్ చాలా బాగుంటుంది. పిల్లలకి ఏంటి పెద్దవాళ్ళకి ఏంటి చాలా హెల్దీ ఫుడ్ కూడా. దానివల్ల మీరు బయట కూడా ఇలాగే చేస్తా ఉంటాను. 1కి 2 గ్లాసెస్ వాటర్ ఉంటుందేమో మరి. వేసి ఒకసారి మనం కలిపేసుకోవాలి. కలిపేసుకుని ఇంకేమైనా వేసేది ఉందా? కుక్కర్ పెట్టేసుకోండి. కొంచెం లైట్ కొత్తిమీర వేద్దామా? కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత మళ్ళీ కొంచెం అయిపోయినా గార్నిషింగ్ వేసుకుంటే అయిపోతుంది. అంతే. కలిపేసుకొని ఇంకా విజిల్ పెట్టేద్దామండి. ఇది ఎన్ని అరట్లు నేర్చుకున్నారు? ఇది మా మమ్మీ దగ్గర నేర్చుకున్నానండి వంట. చిన్న వయసులోనే నేర్చుకున్నారా? కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ వచ్చేసినాయండి. అయిపోయినా లేదా చూద్దాం. చూద్దాం. ప్రెషర్ పోయింది. అయిపోయిందండి. ఒకసారి కలిపేసుకుని ప్రెషర్ తీయకుండా ఉండుంటే కొంచెం కలుపుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. కలిపేసుకుని రెడీ అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. సరే, ఓకే. ఇది ఎలా చేయలేదని ఇంకోసారి చెప్తారా? చెప్తాను. వేసేసుకుని కొంచెం లైట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. పాలక్ సోయా రైస్ రెడీ అంటే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. చాలా టేస్టీగా ఉందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎలాంటివి అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. పాలక్ రైస్ చేసే విధానం మళ్ళీ ఒకసారి చెప్తారా? చెప్తానండి. ఫస్ట్ బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేయాలి. ఉడికించిన పాలకూర కూడా వేసుకుని కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత ధనియాల జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. కారం వేసుకోవాలి. రైస్ వేసుకోవాలి. ఒక కప్పుకి 2 గ్లాసులు వాటర్ పోసుకుని రైస్ మనము కొంచెం మరిగేంత వరకు ఉంచుకుని మనం విజిల్ పెట్టుకోవాలి. 3 విజిల్స్ వరకు ఉంచుకోవాలి. 3 విజిల్స్ వచ్చినాయి అంటే మన పాలకూర రైస్ రెడీ. మరొక వెరైటీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం. సబ్స్క్రైబ్ 90